మీరందరూ కూడా చెప్పండి. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్పరమేష్ఠగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్వ్యామనమునయే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే శఠగోపాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రియై నమః, శ్రీధరాయ నమః, శ్రియై నమః, శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావత్యై నమః. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధ యంతాం శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. దర్భేశ్వాసీనః దర్భాంధారయమాణః పవిత్ర ప్రాణానాయమ్యా. అందరూ ఒక్కసారి ముక్కు మూసుకోండి. ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు మాపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం. వదిలేయండి, ఇట్లా పెట్టుకోండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే తిరుసుకగ్రామే పద్మావతి నాయక్యాః సన్నిధౌ భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే దశమ్యాం మఖా నక్షత్ర యుక్త వాసరః భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్య అంత రహితస్య శ్రీ అలర్మేల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ అస్యాః దేవదేవ్యాః పద్మావతి నాయక్యాః సన్నిధౌ ప్రాతఃకాల శ్రీపాంచరాత్ర ఆగమోక్త నిత్య ఆరాధన అనంతరం ప్రాతఃకాల సమయే
కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే తత్సమయే శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య. మీ గోత్రము పేరు నక్షత్రం చెప్పుకోండి అందరూ మనస్సులో. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వ మంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సకల శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే మమ ఏ ఏ గ్రహాః అరిష్టః స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అనుకూల అవాప్తి సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః శుభః స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి నాయిక్యాః సన్నిధౌ ప్రాతఃకాల సమయే కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. తదంగత్వేన కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. మీరందరూ ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థన చేయండి, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనందించండి. ఓం నమో భగవత్యై కమలసుందర్యై నమో నమః. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రంగా భగవానుడు సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడు 12 ఏళ్ల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మ కోసం తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ పుష్కరిణి పవిత్రమైనటువంటి జలాలలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ అలమేలుమంగగా అవతరించినటువంటి దివ్య స్థలం ఈ తిరుచానూరు దివ్యక్షేత్రం. అమ్మవారు ఆవిర్భవించినటువంటి అందమైన అద్భుతమైన శ్రేష్టమైన
పుష్పమాలలను స్వామివారు స్వయంగా అందమైన వరుడిగా ధరించినటువంటి వారై స్వర్ణసింహాసనంపై వేంచేసి అభయహస్తవర ప్రధానుడై పాంచరాత్ర ఆగమ విధాన శాస్త్ర మర్యాదను అనుసరించి అమ్మవారి హస్త పద్మాలను అందుకోవడానికి సన్నద్ధమైనటువంటి ఈ శుభక్షణాలు అర్చక స్వాముల వారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించారు. తదుపరి విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యాలను నిర్వహించడం మనమంతా కూడా భక్తితో వీక్షిద్దాం. నేడు స్వామి అమ్మవార్ల వివాహమైనటువంటి దివ్యమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే ఆకాశరాజు పుత్రికయే ఆనాడు శ్రీ పద్మావతిగా నారాయణవన క్షేత్రమందు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడినటువంటి శుభలగ్నంలో శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణాన్ని ఆకాశరాజు రాజధాని నారాయణవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకలకు బ్రహ్మేందాద్రి సకల దేవతలు, సమస్త లోకాల అష్టదిక్పాలకులు మొదలైనటువంటి దేవతా ప్రముఖులందరూ విచ్చేశారట. నూతన దంపతులైనటువంటి పద్మావతి శ్రీనివాసులు వెంకటాచల క్షేత్రానికి వెళుతూ 6 నెలల పాటు సువర్ణముఖి తీరంలో అగస్తాశ్రమంలో ఉన్నారు. ఆ తరువాత వరాహ క్షేత్రం చేరుకున్నటువంటి వారిరువురు కూడా తొండమానురాజు వాస్తుశాస్త్రరీత్యా ఆనంద నిలయం అనే బంగారు శిఖరంలో నిర్మించి ఇచ్చిన దివ్య భవనంలో పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశం చేశారు. నాటి కళ్యాణోత్సవ ఘట్టాన్ని లోక కళ్యాణార్థం సర్వాభీష్ట సిద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి జరిగే నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చక వరేణ్యుల చేత వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ జరిపిస్తున్నటువంటి ఈ శుభక్షణాలు, ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. అలా సాధ్యమవని వారి కోసమే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం ఈ కార్యక్రమాలన్నిటినీ మనం వీక్షించి తరించే సౌభాగ్యాన్ని మనకు కలగజేశారు. కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి ఆ క్రతువులన్నీ కూడా మనం వీక్షించే భాగ్యం మనకు కలగడం, మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనకు గరుత్మంతునిపై కూర్చుని పయనించేటటువంటి తల్లి కోలుడు అనే రాక్షసుని భయం కలిగించినటువంటి దేవి సకల పాపహరిణి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మకు మనమంతా కూడా నమస్కారాలు తెలుపుదాం. క్షీరసాగరాన్ని మథించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా ఆనాడు వాసుకి సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు. మందర పర్వతాన్ని క్షీరసాగరంలోకి దించగానే అది పడిపోయిందట. దీంతో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు. ఆ మధిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది. శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళ కంఠకుడయ్యాడు. అనంతరం సురభి అనే గోవు జన్మించగా మహర్షులు దాన్ని స్వీకరించారు. తదుపరి ఉచ్చైశ్రవం అనేటటువంటి తెల్లని అశ్వం జనించింది. బలిచక్రవర్తి దాన్ని స్వీకరించారు. అనంతరం కల్పవృక్షం కామధేనువులు జనించగా ఇంద్రుల వారు స్వీకరించారు. తరువాత చంద్రుడు జన్మించాడు. అనంతరం కొద్దిసేపటికే క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆవిర్భవించింది. సౌందర్యంతో ఉన్న అమ్మను చూసి అందరూ ఆశ్చర్యకితులయ్యారట. ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలు చేశారు. ఏనుగులు తొండములనెత్తి కలశాలతో అభిషేకాలు చేశాయి. సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు. వరుణుడు వైజయంతి మాలను, సరస్వతీదేవి
తారకహారంను అందించగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా అమ్మ ఆ పద్మంపైనే ఆసీనురాలైంది. అటువంటి లక్ష్మీదేవి అమ్మ సంపదకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టాన దేవతగా ఆమె నివసించే ఇల్లు ఏదైతే ఉందో అమృత పథం. అమ్మ చూపు ప్రసరిస్తే చాలు సంపదలన్నీ కలుగుతాయి, సమస్త దుఃఖాలను హరింపచేసి ఆనందాన్ని కలగజేస్తుంది. వేదాలను విందాం. అగ్నే విదతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠాః తయా మదంతస్తధమాద్యేషు వయగ్స్యామపతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యా వా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞయే మా పునీతా బృహద్భిः సవితస్త్రిభిः వరిశిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनत येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्पगं सपूतमश्नाति स्वधितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्ययनीः सुदुघाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुघाहि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे ఇంద్రస్సునీతి సహ మా పునాతు सोमस्वस्त्या वरुणः समीच्य यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवः सुवः तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 శ్రీర్భ్యోర్మహారిః ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతజే సంజోర్భిశ్రావంతు నః ఓం ఓం స్తువానమగ్న ఆవాహయాతు ధానం కిమేదినం త్వం హి దేవ వందితో హంతా తస్యోర్బభూవీథాం ఆద్యస్య పరమేస్థిం జాతా వేదస్తనో వసన్ అగ్నే ఏతోలస్య ప్రాసానయాతు ధానాన్ విలాపయాం
विलापन्तु यातु धाना अत्रिणो ये के मेदिनाः अथेदमग्नेनो हविरिन्द्रश्च प्रतिहर्यतम् अग्निपूर्व आराभतां प्रेन्द्रो नदतु बाहुमान् ब्रवीत सर्वो यातु मानयमस्मेत्येत्यां तस्या आमते वीर्यं जातवेदप्रणो ब्रूहि यातु धानान् रजक्षः त्वया सर्वे परितप्ता पुरस्तात्त आयन्त प्रब्रुवाणावुपेदम् आराभस्तु जातवेदोऽस्माकार्थाय जज्ञिरे दूतो नो अग्ने भूत्वा यातु धानान् विलापयां त्वमग्ने यातु धानानुपाबद्धां यहवाह तदैषामिन्द्रो वज्रेणापि शीर्षाणि वृष्यतु हविर्यातु धानान् नदीफेणामिवावहत् इदं स्त्रीपुमानकार्यः स्तुवतां जनाः अयं स्तुवान आगामदिमं स्म प्रतिहर्यतां बृहस्पते वसे लब्ध्वाग्नेशो मा विविध्यतं यातु धानस्य स्वामुपजां नयस्वजां निस्तुवानस्यापाताय परमक्षतावारं यत्र एषामग्ने जनेमा निवेत्थगुः आसुतां पत्रिणां जातवेदः तां स्तं ब्रह्माणा वावृधानो नित्येषां ततरः मग्नेम् अस्मिन् वसुवसावोधारयन्विन्द्रपूषा वरुणो मित्रो अग्निः इममा आदित्या उत विश्वे च देवा उत्तारस्मिन् ज्योतिषधारयन्तु अस्य देवा प्रसिज्योतिरस्तु सूर्यो अग्निरतवाहिरण्यं सपत्ना अस्मद्धारे भवन्तुत्तमन्नाकमधीरोहयेमम् इन्द्राय समभारप्पयान्स्युत्तमेन ब्रह्माणा जातवेदः तेन त्वमग्न इह वृद्धयेमं ता जातानां श्रेष्ठ्या आथे एकेनम् ऐरां यज्ञमुतवर्चोत देहन्दायस्फोटामत चित्तान् यज्ञे सपत्ना अस्मद्धारे भवन्तुत्तमन्नाकमधीरोहयेमम् अयं देवानामसुरो विराजितवसाहि सत्यां वरुणस्य राज्ञाः ततस्परिब्रह्मणा सा सादान उग्रस्य मञ्जोरिधमन्नायामि नमस्ते राजन्वरुणास्तु मण्डवे विष्णुं शुग्रणजकेति दृग्धं सहस्रामण्डान् वसुवामि साकं शतञ्जीवात शरदस्तभाजं यदुभक्तान् रोतं जिह्वया आवृजनं बहुं राज्ञस्त्वा सत्यधर्मणो मुञ्चामि वरुणादहं मुञ्चामि त्वा वैश्वानरादर्णवान्माहतस्परीं सजातानुग्रेहवादब्रह्मचापाचिकीहिनः वषट्ते पूषण्णस्मिन् सूता आवर्यमाहोता आकृणोतु वेथाः शिश्रातान्नार्जितप्राजाता विपर्वाणि जिहतां सूतवा उ चतस्रो भूम्या उतां देवागत्थं तमैरजन्तं योर्नवन्तु सूतावे सूटाव्योर्नोत वियोनिं हापयामसि श्रद्धया शोषणे त्वमवत्वं विष्कले सृजा नेवा मांसेन पीवासनेवा मज्जस्वाहातम् अवै एतपृष्ठसेवाल्लं सुने जरायवत्तवेवा जरायो पद्यताम् यथा वातो यथा मनो यथा पतन्ति पक्षिणाः एवात्तुं दासमास्त साकं जरायो नापता वा जरायो पद्यताम् जरायुज प्रथम उत्सृजो वृषापातभ्रजास्तनयन्नेति वृष्ट्यां स्तनो मृडात् तन्वार्जुगो रजञ्जये कमोजस्त्रेधा वीचक्रमे अंगे अंगे शोचिषा शस्त्रियारण्णामस्यन्तस्त्वाम् हविषा विधेमाम् अङ्गान् साभङ्गान् हविषा विधेम पर्वास्याग्रभीताम् मुञ्चसेरशक्त्यावतकासये एनं परस्परराभिवेशायो अस्याम् यो अभ्रजावादजायश्च सुष्णो वनस्पते इंसजतां पर्वातांश्च सम्मे परस्मै गात्राय समस्तवाराय मे सम्मे चतुर्भ्यो अंगेभ्यः समस्तु तन्वे हे मम नमस्ते अस्तु विद्युते नमस्ते स्तनहित्नवे नमस्ते अस्तस्माने येनादूडासे अस्यासि नमस्ते प्रवतो न पाद्यतस्तपस्तमोहासि प्रणयानस्तनोभ्यो मयस्तोकेभ्यस्कृधि प्रवातो न पान्नमा एवास्तुतुभ्यन्नमस्ते हेतये तपोषे च कृण्मः विद्मते धामा परमङ्गुहा यत्सामुद्रे अन्तर्निहितास्य नाभिः
यान् त्वा देवा असृजन्त विश्वेषुं गृह्णाना असानाय धृष्टुं सा नो मृडविदधे गृणाना तस्यै एते नमो अस्तु देवी भगामस्यावर्च आदिश्यति वृक्षादि वस्त्रजं महाबुद्ध इव पर्वातोद्योक्तृष्वास्ताम् एटाते राजन् कन्या वधूर्नधूयतां जमां सा मातर्पज्यता गृहेथो भ्रातरथो पितुः एटाते एकलपारा जन्तामूते परि दद्मसि ज्योक्तृष्वासा तासेरष्टस्तमोऽप्यात् असीतस्य ते ब्रह्माणा कश्यपस्य गयस्य च अन्तःकोशमिव जामयोऽपि नश्यामि ते भगम् संश्रावन्तु सिन्धावस्सम्पाताः सम्पातत्रिणाः इमं यज्ञं प्रतिभो मेजुषन्तां संश्राव्येन हविषा जुहोमि इहैव हवमायातमयः संश्रावणा उतेवं वर्धयता गिरः इहैतसर्वो यः पशुरस्मिन् तिष्ठतया रजिः ये नदीनां सन्त्रवन्त्युत्साहसस्तदमक्षिताः तेभिर्मे सर्वैः संश्रावैर्धनं संश्रावयामसि ये सर्पिषः संस्रवन्ति क्षीरस्याजोदकस्य च तेभिर्मे सर्वैः संश्रावैर्धनं संश्रावयामसि ये एमावास्यां रात्रिमुदस्थ्राजमत्रिणाः अग्निश्चरीयो जातहासो अस्मभ्यमधिब्रवत् सीतायाध्याहवरोढस्सीतायाज्ञरुपावति सीतं इन्द्रप्रायच्छत्तदङ्गयातु चातानम् इदं विष्कन्धं सहत इदं बाधते अत्रिणाः अनेन विश्वासदहेया जातानि पिशाच्याः यदि लोकां हंसयज्ञस्तुं यदि पूरुषं तन्तासीतेन विद्या मोयथा नोऽसो अवीरः अमूर्यायन्ति योषितो हिरालोहितवासतः अभ्रातारेव जामयस्तिष्ठन्तः तवर्चतः तिष्ठा अपरे तिष्ठा पर उतत्वं तिष्ठ मध्यमे कनिष्ठिका च तिष्ठातिष्ठातिद्धमनिर्महीं शतस्याद्धमनीनां सहस्रस्य हिराणाम् अस्थुरिण्मध्यमा इमाः साकमन्ता अरंसताम् परे वस्तिका तावते धनोर्बृहत्यक्रमेत् तिष्ठा तेलजाता सुखं निर्लक्ष्मीं ललाम्याघन्निररातुं सुवामसि अथजा भद्रातानेन प्रजाया अरातन्नयामसि निरराणं सविता सा विजक्पदो निरहस्तायोर्वरुणो मित्रो अर्यमा निरस्मभ्यमनोमतिरराणा प्रेमान् देवा आसाविषः सौभागाय यत्ता आत्मनि तन्वाङ्घोरमस्ति यद्वाकेते एषु प्रतिचक्षाणेव सर्वं तद्वाचापाहन्मो वयं देवस्त्वा सविता सूदयत् दिश्यापदीं वृषादतेङ्गोषेधां वीथमाभुत विलीढ्यल्ललां याहन्ता अस्मन्नाशयामसि मानो विदन् विव्याधिनो मोऽभिव्याधिनो विदन् आराच्छारुया अस्मद्विजोचैरिन्द्रपादय विश्वञ्च अस्मच्छरावपतन्तु ये अस्याः दैवेर्मनुष्येण भो ममामित्रान् विविध्यतां यो नस्तो यो अराणस्तजात उत निश्चयो यो अस्माम् अभिदासाति विरक्तो मृधो जहिवृत्रस्य हनोरजां विमण्डमिन्द्रवृत्रहन्नमित्रस्याभिदासातः अपे इन्द्रद्विषतो मनोपजिज्यासतो वधं विमहच्छर्मा यच्छवरे यो यावयावधम् अनुसूर्यमुदायतां मृज्योतो हारिमा जाते रोहितस्य वर्णेन तेन त्वा परे दध्वसि परित्वा रोहितैर्वर्णैर्दीर्घायत्वाय दध्वसि यथा यमरपा असतथो अहारितो भुवात् या रोहिणीर्देवत्याः गावोजा उत रोहिणीः रूपं रूपं वयो वयस्ताभिष्ट्वा परे दध्वसि सुखे एषते हरिमाणं रोपणाकासु दध्वसि अधो हारिद्रवेषु ते हरिमाणं निदध्वसि नक्तं जातास्योषधेराभे कृष्णे असिक्नि च इदं राजनिरजय किलासं फलितं च यत् किलासं च फलितं च निरितो नाशया प्रशात् आत्वा स्ववेशतां वर्णपरा शुक्लानि पातय असीतन्ते प्रलयानमास्थानमसीतन्तव असिग्नयस्योषधे निरितो नाशया प्रशात् अस्थिजस्य किलाजश्च तनोजस्य च यत्वचे
दूष्यागतस्य ब्रह्माणां लक्ष्मश्वेतमानेन सुवर्णो जातप्राथमस्तस्य त्वं वित्तमासीथां तदा आसुरे यथा जिता रूपं चक्रे वनस्पतेन आसुरे चक्रे प्रथमेदं कीलासभेषजमिदं कीलासनाचानम् अनेन सत्किलासं माता स्वरूपो नामाते पिता स्वरूपकृत्वमोपमिदं क्रोधे श्यामाचारूपङ्कराणे पृथिव्या अद्यद्भ्रूताम् इदमोषु प्रसादय पुनः रूपाणि कल्पय यदग्निरापो अदाहत् प्रविश्य यत्रा कृण्वन् धर्मधृतो नमांसि तत्रात आहुः परमं जनित्रं तनस्थं विद्वान् परे वृङ्घ्यतक्मन्यद्यद्यदिवते शोचिस्ताकल्येति यदेवाते जनित्रं रूढुर्नाम आचरितस्य देवतनस्थं विद्वान् परे वृङ्घ्यतक्मन् इति वापि शोको इति वाराज्ञो वरुणस्यासे पुत्रः रूढुर्नाम आचरितस्य देवतनस्थं विद्वान् परे वृङ्घ्यतक्मन् नमः सीताय तक्मने नमो रूराय शोचिषे कृणोमि यो अन्येद्युरुभयज्जुरभ्येति तृतीयकाय नमो अस्तु तक्मने आरे हे सा वस्पदस्तु हेतिर्दे वासो असत् आरे अस्मायमस्याथां सखाता वस्मभ्यामस्ति रातिस्तखेन्द्रो भगस्तविता चित्रराधाः यूयन्न प्रवतो न पान्मरोतः सूर्यत्वदः शर्मा इच्छाद सप्रधाः उषोदता मृडता मृडजानस्तनोभ्यो वयस्तोकेभ्य स्कृधि अमो पारे प्रोदाक्वस्त्रशब्दा निड्याराजवः तासाञ्जराजोभिर्वयमक्ष्याः वपि व्ययामस्तघायोपारिपन्थिनाः उषोत्स्येत गृह्णते पिनाकमिव बिभ्राति विश्वक्पुनर्भुवामनोसा वृद्ध अघाजवाः न बहवस्तमासकन्नार्भगा अभिदादुषुः वेणोरद्गा इवाभिदोसा वृद्ध अघाजवाः प्रेतं पादो प्रस्फुरतं वहातं वृणतो गृहान् इन्द्राण्येत प्रथमा जीतामूषिता पुरः उपप्रागाद्देवो अग्निरक्षोहामि इव चातानः दहन्नपद्वयाविनो यातु धानान् किमेदिनाः प्रतीदह यातु धानान् प्रतिदेव किमेदिनाः प्रतीचे कृष्णवर्तने सन्दाह यातु धान्याः या शशापशपानेन या घम्मूरामा दधे या रसस्य हराणाय जातमा आरेभे तोकमत्तु सा पुत्रमत्तु यातु धाने स्वसा आरवदनप्यम् अधा विधो विकेस्योः विघ्नातां यातु धान्योः विदृश्यन्तामराय्याः अभिवर्तेन मनिना येनेन्द्रो अभिवावृधे तेनास्मान् ब्रह्मणस्पतेभिराष्ट्राय वर्धय अभिवृत्या सपत्ना नभिया नो अरातयः वनस्पतेभिराष्ट्राय वर्धय अभिवृत्या सपत्ना नभिया नो अरातयः अभिप्रोतन्यन्तं तिष्ठाभियो नो दुरस्यति अभित्वा देवः साविता विदोमो अविवृधत् अभित्वा विश्वा भूतान्याभिवर्तो यथा सासि अभिवर्तो अभिभवः सापत्नक्षया नो मणिः राष्ट्राय मह्यं बध्यतां सपत्नेभ्यः पराभुवे उदसौ सूर्यो अगाधदम्मामकं वचाः यथाहं शत्रुः सान्यसपत्नः सापत्नः सपत्नक्षया नो वृणाभिराष्ट्रो विशासहिः यथाहमेषां वीराणां विराजानि जनस्य च विश्वे देवावसा वो
मुदादित्याजाग्रतयोऽयमस्मिन् मेमं सनाभिर्दवान्यनाभिर्मेमं प्रापत् पौरुषेयो वधो यः एवो देवा पितरो ये च पुत्रास्ते एतसो मे शृणुतेदमुग्धं सर्वेभ्यो वः परिददां एतं स्वस्त्येनं जरसे एवहात्था एदे एव दिविस्थ ए पृथिव्यां ये अन्तरिक्ष ओषाधीषु पशुष्वप्स्वा अन्तः ते अस्माक् ते क्रोणत जरसमायोरस्मे शतमण्डान् परिवृणक्त मृत्योन् एषां प्रजाजावत वा नो याजाहुतभाग अहुतादश्च देवाः एषां वः प्रजसो विभक्तास्तान् वो अस्मै सत्रसदः कृणोमि। आशानामाजा बालेभ्यश्चतुर्भ्यो अमृतेभ्यः इदं भूतस्याध्यक्षेभ्यो विधेम हविषा वयं य आशानामाजा बालश्चत्वारस्थना देवाः तेनो निरृत्या पासेभ्यो मुञ्चतां हासो अम्भसः अस्रामस्त्वा हविषा यजां यश्लोणस्त्वा घृतेना जुहोमि य आशा नामाजा पालस्त्रीयो देवस्थनस्तभूतमेह वक्षतु स्वस्ति मात्र उत पित्रेणो अस्तु स्वस्ति गोभ्यो जगाते पुरुषेभ्यः विश्वं सुभूतं सुविदत्रन्नो अस्तु ज्योगे वदृशे मा सूर्यम् इदं जानासो विदधा महद्ब्रह्मा वदिष्यति न तत्पृथिव्यान्नो दिव्येन प्राणन्ति विरुधाः अन्तरिक्ष आसां स्थामस्रान्तसदामिव आस्थानामस्य भूतस्य विदुष्टद्वेदसो न वा यद्रोदासीरेजामाने भूमिश्च निरतक्षतम् आर्द्रं तदद्य सर्वदा समुद्रस्येव स्रोत्याः विश्वामण्यामाभीवारतदन्यस्यामधिश्रितं दिवे च विश्ववेदसे पृथिव्यै च अकरन्नमाः। ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆగమ విశేషాల్ని అనుసరించి రక్షాసూత్ర ధారణను, యజ్ఞోపవిత్త ధారణను విశేషాలతో సాంప్రదాయక మర్యాదను చక్కగా నిర్వహించారు అర్చక స్వాముల వారు. శ్రీ మహాలక్ష్మి శ్రీ సంపదలతో పాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. అమ్మను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. అమ్మా పద్మావతమ్మ మంత్రమూర్తిగా అదిగో చక్కగా ప్రకాశించేటటువంటి శుభకరమైన మంగళకరమైనటువంటి తాను స్వయంగా భగవంతుని యొక్క హస్తపద్మాన్ని పాంచరాత్ర ఆగమ విధానంలో అందుకుంటూ యువతీ యువకులుగా నూతన వధూవరులుగా ఆ పుష్పహార బంధంతో
తమ యొక్క హృదయాలను ఒకరికి ఒకరిగా బంధించుకున్నటువంటి వారై వధూవర పూజాత్మకమైనటువంటి విశేషాలన్నీ కూడా లక్ష్మీనారాయణ పూజారూపంగా ఇరువురు కూడా అటు శ్రీ మహాలక్ష్మిగా పద్మావతమ్మ, సాక్షాత్తు నారాయణుడిగా సప్తగిరి సార్వభౌముడు ఆ పూజా విశేషాన్ని నిర్వహించుకున్నటువంటి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి తరిద్దాం. శివేన చక్షుషా పశ్చదాపశివయా తన్వోపస్పృశతత్వజం మే ఘృతస్తతస్తజాయోజా పావకాస్తానాపస్సం స్యోన భావంతు ఇయం వీరన్మధుజాతా మధూనాత్వాఖనామసి మధోరథి ప్రజా ఆదాజతా నో మధుమతస్కృధి జిహ్వాయా అగ్రే మధు మే జిహ్వా మూలే మధులాకం మమేదః క్రతావసో మమ చిత్తముపయాసి మధుమన్మే నిక్రమాణం మధుమన్మే పరాయాణం వాచా వాదామి మధుమద్భూయాసం మధుసందృశః మధోరస్మి మధుతరో మధుఘాన్ మధుమత్తరః మామిత్కిల త్వం వనాశాఖాం మధుమతీమివ పరిత్వా పరితతృణేక్షుణా ఆగామ విద్విషే యథా మాం కామిన్యసో యథా మన్నాపాగా అసాహ యదా బద్ధందాక్షాయణా హిరణ్యం సతానీకాయ సుమనస్యమానాః తత్తే బధ్నాం యాయూషే వర్చాసే బలాయ దీర్ఘాయుత్వాయ శతశారదాయ నైనం రక్షాం సనపి సాచాస్సాహంతే దేవానామోజ ప్రథమజం హ్యేతత్ యో బిభర్తిదాక్షాయణం హిరణ్యం సజీవేషు కృణుతే దీర్ఘమాయోః అపాంతే జ్యోతిరోజో బలంచ వనస్పతీనాముద వీర్యాణి ఇంద్ర ఇవేంద్రియాణ్యది ధారయామో అస్మిన్ దద్దక్షామాణో బిభరద్ధిరణ్యం సమానాం మాసా మృదుభిష్వా వయం సంవత్సరస్య పయాసా పిపర్మి ఇంద్రాగ్ని విశ్వే దేవా స్తేనో మన్యంతా మహృణీయమానాః. ఉదస్థాద్దేవ్యదితిర్విశ్వరూపీ ఆయుర్యజ్ఞపతావధాత్ ఇంద్రాయ కర్ణవతి భాగం మిత్రాయ వరుణాయ చ ఇయం వా అగ్నిహోత్రీ ఇయం వా ఏతస్య నిషీదతి యస్య అగ్నిహోత్రీ నిషీదతి తాముత్థాపయేత్. ఉదస్థాద్దేవ్యదితిరితి ఇయం వై దేవ్యదితిః ఇమామేవాస్మా ఉత్థాపయతి ఆయుర్యజ్ఞపతావధాదిత్యాః ఆయురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ కర్ణవతి భాగం మిత్రాయ వరుణాయ చేత్యాః యథా యజురేవైతత్ అవర్తిం వా ఏషైతస్య పాప్మానం ప్రతిఖ్యాయ నిషీదతి యస్య అగ్నిహోత్ర్యుపసృష్టా నిషీదతి తాన్ దుగ్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవర్తిమేవాస్మిన్ పాప్మానం ప్రతిముంచతి దుగ్ధ్వా దదాతి నహ్యదృష్టా దక్షిణా దీయతే పృథివీం వా ఏతస్య పయః ప్రవిశతి యస్య అగ్నిహోత్రం దుహ్యమానగ్స్కందతి యదద్య దుగ్ధం పృథివీమసక్తా యదోషధీరప్యసరద్యదాపః పయో గృహేషు పయో అగ్నియాసు పయో వత్సేషు పయో అస్తు తన్మయీత్యాహ పయ ఏవాత్మన్ గృహేషు పశుషు ధత్తే అప ఉపసృజతి. అద్భిరేవైనదాప్నోతి యో వై యజ్ఞస్యార్తే నానా ఆర్తగం సగం సృజతి ఉభే వైతే తర్హ్యార్ఛతః ఆర్ఛతి ఖలు వా ఏతదగ్నిహోత్రం యద్దుహ్యమానగ్స్కందతి యదభిదుహ్యాత్ ఆర్తే నానా అర్థం యజ్ఞస్య సగం సృజేత్ తదేవ యాదృక్కీదృక్ష హోతవ్యం అథాన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి యద్యుద్ధృతస్య స్కందేత్ యత్తతో హుత్వా పునరేయాత్ యజ్ఞం విచ్ఛింద్యాత్ యత్ర స్కందేత్ తన్నిషద్య పునర్గృహ్ణీయాత్ యత్రైవ స్కందతి తత ఏవైనత్ పునర్గృహ్ణాతి తదేవ యాదృక్కీదృక్ష హోతవ్యం అథాన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి పిబా ఏతస్య యజ్ఞశ్ఛిద్యతే యస్య అగ్నిహోత్రే
यस्य अग्निहोत्रेऽधिश्रिते श्वान्तराधावति रुद्रः खलु वा एषः यदग्निः यद्गामन्वत्या वर्तयेत् रुद्राय पशूनपि दद्यात् अपशुर्यजमानः स्यात् यदपो अन्वति शिञ्चेत् अनाद्यमग्नेरापः अनाद्यमाभ्यामपि दद्यात् गार्हपत्यात् भस्मादाय इदं विष्णुर्पि चक्रम इति वैष्णव्यर्चाहवनीया आध्वगं स यन्नुद्रवेत् यज्ञो वै विष्णुः यज्ञेनैव यज्ञगं सन्तनोति भस्मना पदमपि वपति शान्त्यै निवा एतस्याहवनीयो गार्हपत्यं कामयते निगार्हपत्य आहवनीयं यस्याग्निमनुद्धृतगं सूर्योऽभिनिम्रोचति दद्भेन हिरण्यं प्रबध्य पुरस्ताद्धरेत् अथाग्निम् अथ अग्निहोत्रं यद्हिरण्यं पुरस्ताद्धरति ज्योतिर्वै हिरण्यं ज्योतिरेवैनं पश्यन्नुद्धरति यदग्निं पूर्वगं हरत्यथा अग्निहोत्रं भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता आह सर्वाभिरेवैनं देवताभिरुद्धरति अग्निहोत्रमुपसाद्यातमितो रासीत व्रतमेव हतमनुम्रियते अन्तं वा एष आत्मनो गच्छति यस्ताम्यति अन्तमेष यज्ञस्य गच्छति यस्याग्निमनुद्धृतगं सूर्योऽभिनिम्रोचति पुनः समन्यजुहोति अन्तेनैवान्तं यज्ञस्य निष्करोति वरुणो वा एतस्य यज्ञं गृह्णाति यस्याग्निमनुद्धृतगं सूर्योऽभिनिम्रोचति वारुणं चरुन्निर्वपेत् तेनैव यज्ञं निष्क्रीणीते निवा एतस्याहवनीयो गार्हपत्यं कामयते निगार्हपत्य आहवनीयं यस्याग्निमनुद्धृतगं सूर्योऽभ्युदेति चतुर्गृहीतमाज्यं पुरस्ताद्धरेत् अथाग्निम् अथ अग्निहोत्रं यदाज्यं पुरस्ताद्धरति एतद्वा अग्नेः प्रियं धाम यदाज्यं प्रियेणैवैनं धाम्ना समर्थयति यदग्निं पूर्वगं हरत्यथा अग्निहोत्रं भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता आह सर्वाभिरेवैनं देवताभिरुद्धरति पराचीवा एतस्मै व्युच्छन्ति व्युच्छति यस्याग्निमनुद्धृतगं सूर्योऽभ्युदेति उषाः केतुनाजुषताम् यज्ञं देवेभिरिन्वितं देवेभ्यो मधुमत्तमग्स्वाहेति प्रत्यङ्निषद्याज्येन जुहुयात् प्रतीचीमेवास्मै विवासयति अग्निहोत्रमुपसाद्यातमितो रासीत व्रतमेव हतमनुम्रियते अन्तं वा एष आत्मनो गच्छति यस्ताम्यति अन्तमेष यज्ञस्य गच्छति यस्याग्निमनुद्धृतगं सूर्योऽभ्युदेति पुनः समन्यजुहोति अन्तेनैवान्तं यज्ञस्य निष्करोति मित्रो वा एतस्य यज्ञं गृह्णाति यस्याग्निमनुद्धृतगं सूर्योऽभ्युदेति मैत्रं चरुन्नद्वपेत् तेनैव यज्ञं निष्क्रीणीते यस्याहवनीयेनुद्वाते गार्हपत्य उद्वायेत् यदाहवनीयमनुद्वाप्यगार्हपत्यं मन्थेत् विच्छिन्द्यात् भ्रातृव्यमस्मै जनयेत् यद्वै यज्ञस्य वास्तव्यं क्रियते तदनु रुद्रोपचरति यत्पूर्वमन्ववस्येत् वास्तव्यमग्निमुपासीत रुद्रो अस्य पशून् घातुकः स्यात् आहवनीयमुद्वाप्य गार्हपत्यं मन्थेत् इतः प्रथमं यज्ञे अग्निः स्वाद्यो नेरधिजातवेदाः स गायत्र्या त्रिष्टुभा जगत्या देवेभ्यो हव्यं वहतु प्रजानन्निति छन्दोभिरेवैनग्स्वाद्यो नेः प्रजनयति गार्हपत्यं मन्थति गार्हपत्यं वा अन्वाहिताग्नेः पशव उपतिष्ठन्ते स यदुद्वायति तदनु पशवोपक्रामन्ति इषेरय्यैरमस्वा सहसेद्युम्नाय ऊर्जे पत्यायेत्याह पशवो वैरजिः पशूनेवास्मै रमयति सारस्वतौ त्वोत्सवसमिन्धातामित्याह
ऋक्सामे वै सारस्वतावुत्सौ ऋक्सामाभ्यामेवैनगं समिन्धे सम्राडसि विराडसीत्याह रथन्तरं वै सम्राट् बृहद्विराट् ताभ्यामेवैनगं समिन्धे वज्रो वै चक्रं वज्रो वा एतस्य यज्ञं विच्छिनत्ति यस्यानो वा रथो वान्तराग्नीयाति आहवनीयमुद्वाप्य गार्हपत्यादुद्धरेत् यदग्ने पूर्वं प्रभृतं पदगंहिते सूर्यस्य रश्मीनन्वा ततान तत्र रयिष्ठामनुसम्भरयितं सन्नसृजसु मत्या वाजवत्येति पूर्वेणैवास्य यज्ञेन यज्ञमनुसन्तनोति त्वमग्ने सप्रथा असीत्याह अग्निः सर्वा देवताः देवताभिरेव यज्ञगं सन्तनोति अग्नये पथि कृते पुरोडाशमष्टाकपालं निर्पपेत् अग्निमेव पथि कृतज्ञस्वेन भागधेयेनोपधावति स एवैनं यज्ञियं पन्थामपि नयति अनड्वान् दक्षिणा वहिष्येष समृद्ध्यै यस्य प्रातः स वने सोमो ఓం నమో భగవత్యై దివ్య కళ్యాణమూర్త్యై నమో నమః. అమ్మవారు చక్కగా కళ్యాణపుర నాయికగా సర్వమంగళ స్వరూపంతో విరాజిల్లుతున్న తల్లి అనేక రకాలైనటువంటి దివ్య ఆభరణాలను ధరించి ప్రకాశిస్తూ అత్యంత తేజస్సుతో సృష్టిలో దేనికి సాటిరాని అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తూ శ్రీమన్నారాయణుని పక్కనే ఆసీనురాలై మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆదిశక్తి అమ్మ ఎల్లవేళలా మమ్మల్ందరినీ కూడా రక్షించి అమ్మ దివ్యానుగ్రహం మాకు ప్రసాదింపమని మనమంతా వేడుకుందాం. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షించాం. తదుపరి మాంగళ్యాల్ని నారికేళంపై ఉంచి పసుపు కుంకుమ చందనం మొదలైన ద్రవ్యాలన్నిటిచే పూజించి ధూపదీప ఫల తాంబూలాలు సమర్పించి మాంగళ్య పూజను అర్చక స్వాముల వారు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణతో అమ్మవారు స్వామివారు ఒక్కటై మన కోసం నవదంపతులుగా జ్యోతిష్మాగిస్తేజస్వానాతపగ్యస్తపన్నభితపన్ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ
प्रसूनान्त्वाधीतेन रुद्राणामूर्म्या आदित्यानां तेजसा विश्वेशान् देवानां क्रतुना मरुतामेम्ना जुहोमि स्वाहा अभिभूतिरहमागमन् इन्द्रसखा स्वायुधः आश्वासासु दुःशहः इदं वर्चो अग्निना दत्तमागात् यशो भर्गः सह ओजो बलञ्च दीर्घायुत्वाय शतशारदाय प्रतिगृह्णामि महते वीर्याय आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि सर्वं आयुर्भूयात् सर्वमायुर्गेशं भूर्भुवः सुवः अग्निर्धर्मेणान्नादः मृत्युर्धर्मेणान्नपतिः ब्रह्मक्षत्रज्ञ स्वाहा प्रजापतिः प्रणेता बृहस्पतिः पुर एता यमः पन्थाः चन्द्रमाः पुनरसु स्वाहा अग्निरन्नादोन्नपतिः अन्नाद्यमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सोमो राजा राजपतिः राज्यमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा वरुणः सम्राट् सम्राट्पतिः साम्राज्यमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा मित्रः क्षत्रं क्षत्रपतिः क्षत्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा इन्द्रो बलं बलपतिः बलमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा बृहस्पतिर्ब्रह्म ब्रह्मपतिः ब्रह्मास्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सविता राष्ट्रगो राष्ट्रपतिः राष्ट्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा विशां विट्पतिः विषमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टा पशूनां मिथुनानागं रूपकर्द्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा अग्नये स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा ध्रुवाय भूमाय स्वाहा चत्वारि पञ्च ॐ त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे ॐ पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति